తెలంగాణ గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉండేది. ఆడబిడ్డలకు కారు సర్కార్ అండగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ పోక్సో కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా? చిన్నారుల్ని రక్షించాల్సిన చట్టాలు నిందితులకు చుట్టాలుగా మారుతున్నాయా? పోక్సో నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకింత ప్రేమ? ఇది ఇప్పుడు తెలంగాణ సమాజం నెత్తినోరు మొత్తుకొని అడుగుతున్న ప్రశ్న. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో చిన్నారులకు రక్షణ కరువైందనే క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతోంది. బండి భగీరథపై కేసు పెడితే 9 రోజుల దాకా అరెస్టు లేదు. 6గురిని దారుణంగా హత్య చేసిన రాజ్కుమార్ ను ఏకంగా 55 రోజుల పాటు అసలు టచ్ కూడా చేయలేదట. నా కడుపులో పుట్టిర్రు, నా పిల్ల పాలు తాగే పిల్లగాన్ని తలకాయ మీద కొడితే నా పొట్ట ఎట్లుంటది బిడ్డ? నాని పొట్ట ఆయన కడుపులో కూడా పొడిచి 4 పీంగలు పోవాలి. ఇడువా ఈ కేసు, నేను అత మారినా కానీ ఆయన సామాన్యంగా ఇడువా, ఆయన జాయికొని ఆయన పప్పు బువ్వకు పంపియ్య. నరకం 4 శమాన్లు కావాలి. ఎట్లుంటుండే రాజ్కుమార్? ఎట్లుంటుండే రాజకుమార్? రాజమేలే లవల్ రేంట తిరిగే ఈ పిల్లని ఇట్లా చేసిండు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 18 గంటల పాటు పోలీసు శాఖపై సుదీర్ఘమైన రివ్యూ చేశారు. కానీ కట్ చేస్తే సీన్ ఏంటి? ఆ రివ్యూ జరిగిన తర్వాత కూడా పోక్సో నిందితులకు చాలా ఈజీగా బెయిల్ లభిస్తున్నాయి. అసలు నిందితుడు ముందస్తు బెయిల్ తీసుకుంటుంటే మన పోలీసులు ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని చూస్తున్నారా లేక నిందితులకు సహకరిస్తున్నారా? ఇక ప్రతిష్టాత్మక ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ ముసుగులో ఏం జరుగుతుందో తెలుసా? ఫ్యూచర్ సిటీలో అమ్మాయిలకు రక్షణే కరువైంది. అవును, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోనే నరరూప హంతకుడు రాజ్కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు గనక సరైన సమయంలో స్పందించి ఆ నిందితుడిని ముందే జైలుకు పంపి ఉంటే ఈరోజు ఇంతటి ఘోరం జరిగేదా? తమ ప్రాణాలకు భయం ఉంది మహాప్రభో కాపాడండి అని బాధిత కుటుంబం మొత్తుకున్నా సరే పోలీసులు మాత్రం పట్టించుకోలేదట. రేవంత్ పోలీసుల నిర్లక్ష్యంతో 6గురు అమాయకులు బలైపోయారు. భార్యని ఇంట్లోనే చంపేసి గొల్లెం పెట్టేసి అక్కడ షాబాద్కి వెళ్ళి అక్కడ వాళ్ళని చంపి ఆ పిల్లని మైనర్ ఎవరైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చంపేశాడు. ఏం జరిగినా కూడా ఒక 6 మంది మర్డర్ చేసింది కాబట్టి కూడా కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. మాకు చెల్లె అవుతుంది, మా చిన్న మా కూతురు, మాకు ఎంత బాధ అవుతుంది సార్. అలాంటి వాళ్ళు మరొకరికి సంఘటన జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అసలు మే 16న ఏం జరిగిందంటే, ఒక మైనర్ బాలిక నిందితుడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు సెక్షన్ 78, సెక్షన్ 351, పోక్సో యాక్ట్లోని సెక్షన్ 11 కింద కేసు నమోదు చేశారు. ఈ 3 సెక్షన్లు కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వదగ్గ కేసులే. అంటే కేసు పెట్టినప్పటి నుంచి పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదు, స్టేషన్ కి పిలవలేదు, కనీసం కౌన్సిలింగ్ ఇచ్చే సాహసం కూడా చేయలేదు. ఎందుకు? ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? దాని వెనుక ఏమైనా ముడుపులందాయా? ఎవరెవరు ఎంత పుచ్చుకున్నారు, మీ బాస్ కి ఎంత ఇచ్చారని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. పిల్లలు పసి పిల్లలు లక్షలు పోసి కొనుక్కున్నాము దవాఖానలో. 3 కాన్పులకు పాప చనిపోయింది. 2 పిల్లలకు లక్షలు పోసి నీలపూరి భాస్కరు అన్ని లక్షలు పోసి నడుపుకున్నాం. వాడు 1 రూపాయి పెట్టలేదు. ఆందోళనకు వస్తే మా చేతికి ఇస్తే మేమే చంపుతాం, మేమే చంపి పెడతాం. అసలు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో కొత్త కమిషనరేట్ పెట్టింది ప్రజల రక్షణ కోసం కాదా? అక్కడ ఉన్న బంధువుల భూములను రియల్ ఎస్టేట్ దందాల్ని కాపాడుకోవడం కోసమేనా? సీఎం రేవంత్ రెడ్డి బంధువులకే పోలీసు రక్షణ ఇస్తున్నారా? ఈ 6గురు అమాయకుల హత్య ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం కాదా? టీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రశాంతంగా పచ్చగా ఉన్న తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ హయాంలో రక్తమోడుతోంది. మొన్న బండి భగీరథ్, నిన్న రాజ్కుమార్, రేపు ఇంకెవరు? రోజు బడేబాయి భజన చేసుకుంటూ చోటేబాయికి రక్షణ ఇస్తే ఎలా? ఇలా రోజుకు సగటున 6 పోక్సో కేసులు నమోదవుతున్నాయంటే రాష్ట్రంలో చిన్నారులకు రక్షణ ఎక్కడ ఉంది? సీఎం 18 గంటల పని ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరికి ముడుపులివ్వాలి? ఎవరి నుంచి ఎంత వసూలు చేయాలి? ఎవరి వాటా ఎంత అనే మత్తులో తోలుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుస్తున్నాయి.